పరిశుద్ధ గ్రంథంలో ఆ రెవరెండ్ లేదా మోస్ట్ రెవరెండ్ లేదా రైట్ రెవరెండ్ అన్నటువంటి పదాలకి ఏమని అర్థం ఆపాదించబడిందో, అది ఎవరి కోసం చెప్పబడిందో అన్నటువంటి సత్యాలను మనం ఆలోచించినట్లయితే నిజంగా మనుషులలో రెవరెండ్ అని బిరుదు ఇవ్వగలిగిన వాళ్ళు కానీ తీసుకోగలిగిన వాళ్ళు కానీ ఉన్నారా అనేది మనకు అర్థమవుతుంది. సర్వసాధారణంగా గుమ్మముల్లో నిలిచి జనులకు బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారు అన్నట్టు, యథార్థవాది లోక విరోధి అన్నట్లు, సత్య సంబంధమైనటువంటి ఈ వాస్తవాలు నిజం అంట చేదు నిజమట. ఇప్పుడు మీకు విషయం చెప్పాలి. షడ్రుచులు అని ఉన్నారు కదా. షడ్రుచులు అంటే 7 రుచులు. ఇక్కడ వీటిల్లో అన్ని రుచుల్లోనూ అసలు ఇష్టం లేని రుచి ఏదన్నా ఉందంటే ఏమని చెప్తాం మనం? చేదే. ఇప్పుడు చేదు ఇష్టం లేదు అన్నామంటే నిజం చేదు నిజం అట. అంటే ఏది ఇష్టం ఉండదు మనిషికి? నిజం ఇష్టం ఉండదు. నిజం మాట్లాడితే నిష్ఠూరాలట, ఉన్న మాట అంటే ఉలికెక్కువట. ఇవన్నీ మీకు ప్రారంభంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఈ టైటిల్తో ప్రపంచంలోనికి ఈ మాట ఈ సందేశం వెళ్ళిపోయినప్పుడు ముఖ్యంగా ఎవరికైతే రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, మోస్ట్ రెవరెండ్ అని ఇచ్చుంటారో వాళ్ళకి, ఎవరైతే పుచ్చుకొని వాటిని చలామణిలో ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బెట్టుగా, కొరకరాని కొయ్యలాగా, నోట్లో వెలగపండులాగా, ఒక చేదు ఉన్న పాటున నోటి నిండా వచ్చి పెడితే ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది సందేశం. ఎందుకనంటే కొన్ని జీర్ణించుకోలేని నిజాలు ఉంటాయి. అవి వాస్తవంగా ఎందుకు అలాంటి పరిస్థితికి వెళ్ళి ఉంటాయంటే, లేఖనం ఏమి చెప్పుచున్నదని ఆలోచించేవాళ్ళు తక్కువైపోయారు ఈరోజు ప్రపంచంలో. ఎలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు? మా సంఘం తరపున, లేదా మా యూనివర్సిటీ తరపున, లేదా మా సహవాసం తరపున ఒక సిద్ధాంతం వచ్చింది, ఒక విషయం బయటకు వచ్చింది, మేము ఒకటి ఇస్తున్నామని అంటే దానికి తిరుగులేదు అనేవాళ్ళే వచ్చారు. ఒకని ఎదుట యథార్థమైనదిగా కనబడే మార్గం ఉంటుందట. ఎవరికి వాళ్ళు మరణానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకో అది అర్థం కాదు. కాబట్టి దయచేసి సత్యాన్ని స్వీకరించలేము, జీర్ణించుకోలేము, మా వల్ల కాదు, మేమనుకునేది నిజం, సరే అయినా కూడా ఏం చెప్తారో చూద్దాం అన్నటువంటి వాళ్ళతో ఈ సందేశం ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం దిద్దుకుంటే, ఎందుకనంటే దేవుడికి దుష్టుడిగా ఉండి చనిపోవటం ఇష్టం లేదు, దిద్దుకొని బుద్ధిగా బ్రతకటం అంటేనే ఇష్టం. కాబట్టి మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ బిరుదులు వచ్చేది ఎవరికి అంటే దైవజనుడికి. ఎక్కువగా దైవజనులకు ఇస్తారు కనుక దైవజనులకు అందరికీ ఎక్కువ మందికి వచ్చినటువంటి ఒక రోగం ఏంటి చెప్పమంటారా? మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో చాలా చక్కనైనటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. 50వ కీర్తన, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం చూద్దాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు. భక్తిహీనులు అంటే ఎవరో అనుకోకండి, ఎవరి గురించి చెప్తున్నాడో, ఎవరిని భక్తిహీనులు అంటున్నాడో అక్కడ ఉంది మనకు దేవుడు. చదువుదాం. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని అంటే కట్టడలు వివరించే వ్యక్తులు ఎవరు? రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, రైట్ రెవరెండ్ అని పేర్లు పెట్టుకున్నటువంటి దైవజనులే కదా కట్టడలు వివరించేది. నా కట్టడలు నువ్వు ఎందుకురా వివరిస్తావు? నా నిబంధన నీ నోట ఎందుకు వచిస్తావు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసేస్తావు. దైవజనులతో చెప్తున్న మాట ఇది.
దేవుడి కట్టడి వివరిస్తున్న వాళ్ళతో చెప్తున్న మాట ఇది. వినరట, దేవుడి మాటలు వెనకకు తోసేస్తారట. థాట్ ఆఫ్ ద డే అని ఒకటి ఉంటుంది. మేము టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు డైట్లో అక్కడ ప్రేయర్ టైంలో థాట్ ఆఫ్ ద డే అని చెప్పాలి. ఒకడు నా ఫ్రెండ్ వచ్చి ఏం చెప్పాడంటే, నీతులు ఉన్నవి చెప్పడానికే, చేయడానికి కాదు. అదొక సూక్తి. నీతులు ఉన్నవి చెప్పడానికే, చేయడానికి కాదన్నాడు. పక్కనే సైకాలజీ లెక్చరరు చప్పట్లు కొట్టినట్టు వాడు చెప్పిన తర్వాత చిత్రం ఏంటంటే, కరెక్టు, లోకం అంతా ఇట్లాగే ఉంది, ఎక్కడ పట్టుకొచ్చావు, మంచిది పట్టుకొచ్చావు అన్నాడు. దైవజనులు కూడా మోస్ట్లీ ఇట్లాగైనా ఉంటారు. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా అన్నాడు దేవుడు. రోమపత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది మాట. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా అంటాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. బోధించేవాళ్ళు, సేవకుడు ఎట్లా ఉండాలంటే వాళ్ళకు తనకు తను బోధించుకోవాలి. అంటే అరే నాకు ఒకటి ఇస్తున్నారు, ఒక బిరుదును, నేను ఎంతవరకు దీన్ని వాక్యానుసారమైంది అయిందా కాదా, దేవుడికి ఇష్టమైందా కాదా, దేవుడు సంతోషపడేదే కాదా, దేవుడికి ప్రీతికరమైనటువంటి పరిస్థితి కాదా, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టే పరిస్థితులు నేను ఉన్నానా లేదా. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించుకోవాలట. ఎవడైనా వాళ్ళ పనులు, వాళ్ళకి ఏదైతే ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో దాన్ని పరీక్ష చేసుకోవాలట. దీన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఈ రెవరెండ్ అనే పదం మన తెలుగు బైబిల్లో ఉండదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లోనే ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది చూడగలిగితే 111వ కీర్తన, 111వ కీర్తన 9వ వచనం చూద్దాం. 9వ వచనం ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాళ్ళు తీసి లాస్ట్ ఉంటుంది ఆ మాట, అది చదవడానికి ప్రయత్నం చేయండి. నేను తెలుగు చదువుతాను చూడండి. 111వ కీర్తన 9వ వచనంలో, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. చివరి 2 మాటలవి 111వ కీర్తన 9వ వచనంలో. ఈ చివరి 2 మాటలు ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందో తెలుసండి? హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అని ఉంటుంది చూడండి. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్. ఇప్పుడు చెప్పండి, రెవరెండ్ అంటే అర్థం ఏంటి? మీరు సరే కరెక్ట్గా క్యాచ్ చేయట్లా. హోలీ అంటే ఏంది? పరిశుద్ధం. పరిశుద్ధ తర్వాత ఏమొచ్చాడు తెలుగులో? పూజింపదగింది అన్నాడు. ఇంగ్లీష్లో ఏముంది? హోలీ తర్వాత రెవరెండ్ అన్నాం. అంటే రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజింపదగిన వాడు అని అర్థం. రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజింపదగిన వాడు అని అర్థం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. పూజింపదగిన వాడు అన్న పదానికి, అన్న పేరుకు ఈ భూమి మీద నరమానవుల్లో ఎవరికైనా అర్హత ఉందా? పూజింపదగిన వాళ్ళు అన్నటువంటి పరిస్థితి మానవుల్లో ఎవరికైనా అవకాశం ఉందా అని అంటే, శరీరం దాల్చుకొని వచ్చినటువంటి వాళ్ళలో ఈ భూమి మీద ఒక్కరికి మాత్రం ఎగ్జంప్షన్ ఉంది. అది యేసు ప్రభుకి. ఎందుకనంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన్ను సాంబ్రాణి, బంగారము, బోళముని ఇచ్చి ఆయన్ని సాగిలపడి పూజించినటువంటి దాఖలాలు మనకున్నాయి. ఇది వాక్యానుసారమా కాదా, అదా ఇదా వేరే సంగతి. వాళ్ళు పూజించినటువంటి విషయం దాఖలు చేయబడింది. ఇది తప్పు అని కానీ ఎక్కడ రాయబడలేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క సందర్భం, ఈ యొక్క యేసుక్రీస్తు విషయంలో తప్ప ఎక్కడైనా ఎవరినైనా పూజ్యనీయులు, మనకి ఎట్లా వెళ్తామంటే అత్యుత్సాహం, ఎక్కడ ఎవరికి ఏ పదాలు ట్యాగ్ వేయాలో తెలియక ఏం చేస్తామంటే పూజ్య గురువులు, పూజ్య తల్లిదండ్రులు, విన్నారా? పూజ్య బాపూజీ అంటే పూజ్య గురువులు,
అంటే పూజ్యనీయులు అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి చెప్తాం. ఈరోజు సర్వసాధారణంగా తెలుగు ప్రజల మధ్య ఉన్నటువంటి అత్యుత్సాహం, ఏ విధంగా పైత్యం ఎక్కువైపోయిందో అట్లాగే క్రిస్టియానిటీలో కూడా ఒక దైవజనుడిని, ఒక దైవ ప్రతినిధిని పూజింపదగినవాడు అనే అర్థం రెవరెండ్ అని పెడితే, అసలు రెవరెండ్ అని పెడితేనే తప్పైనప్పుడు రైట్ రెవరెండ్ అంటే ఈయన్నే పూజించని, మోస్ట్ రెవరెండ్ అంటే గొప్పగా పూజింపదగినవాడు అని అర్థం. ఇలాంటి పదాలు, పరిస్థితులు మీకు విషయం తెలుసో తెలీదో, పేరు ప్రింట్ చేసిన తర్వాత దైవజనుడి ఎక్కడైనా పాంప్లెట్లోనో, పోస్టర్లోనో, ఫ్లెక్సీలోనో అక్కడ రెవరెండ్ రాకపోతే చంపేస్తాడు. రెవరెండ్ అని వేయలేదు నా పేరుకు ముందు, నువ్వు ఏమనుకుంటున్నావు అని. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే పరిశుద్ధుడు, పరిశుద్ధులు అని పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్న పరిశుద్ధులు కానీ, పూజింపదగిన వాళ్ళు కానీ మానవుల్లో ఏ ఒక్కర్లేరు. ఎందుకనంటే ఇప్పుడు మనమంటే ఏదో అనుకోవచ్చు, మనకంటే గొప్ప సేవ చేసినటువంటి మహనీయులు కొంతమంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. చాలామంది అనుకుంటారు అపోస్తలుల కంటే గొప్ప సేవ ప్రవక్తలు చేశారని. కానే కాదు. యేసుక్రీస్తు తర్వాత అపోస్తలులే నెక్స్ట్ ప్లేస్. అటువంటి అపోస్తల్లో అగ్రగణ్యుడు ఎవరు అని అంటే మనం తడుముకోకుండా చెప్పే పేరు అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఏమంటారంటే చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నిజముగా ఈ తరాల్లో ఇటువంటి దైవజనులు కనుమరుగైపోయారు కనుక ఏమైపోయింది అని అంటే, అర్హత లేకపోయినా అసలు మనం పదం వేసుకోవాలనేటువంటి విఘ్నత తెలియకపోయినా, వాస్తవం తెలియకపోయినా అవన్నీ పెట్టేస్తున్నారు, అవన్నీ తీసేసుకుంటున్నారు ప్రియులారా. అందుకే పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఇది వరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వల్లనే పరిగెత్తుచున్నాను. అంటే నేను సంపూర్ణుణ్ణి కాదు అని పౌలు గారు ఏమవుతున్నారు? సరెండర్ అయిపోతున్నాడు. నేను పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత లేనోడిని చెప్పేస్తున్నాడు. ఐఎమ్ నాట్ రెవరెండ్, నేను పూజింపదగినోడిని కాదని చెప్తున్నాడు. కొత్త నిబంధనలో 50% కంటే పుస్తకాలు రాసిన మహనీయుడు, ఎందరో సేవకులను నిలిపినటువంటి వాడు, 2 ఖండాలలో అద్భుతమైన పరిచర్యను చేసినటువంటి వాడు, ఇంకా చెప్పాలి అనంటే యేసుక్రీస్తును పోలి జీవించడంలో 100కి 100 మార్కులు పొందదగిన వ్యక్తి, అన్ని విషయాల్లో మాదిరి చూపినటువంటి వాడు, ఎంతో బాధ్యతతో వ్యవహరించినటువంటి మహనీయుడే ఈరోజు ఎక్కడైనా సరే అసలు వాళ్ళ పేరుకు ముందు పౌలు అన్నదానికి ముందు ఏముంది? ఏం పెడతా? ఏమి గౌరవ సూచకంగా చెప్పబడింది? అపోస్తలుడైన పౌలు అని రాయబడింది. పరిశుద్ధుడైన పౌలు అనేది వేరే వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి. అది సెయింట్ పాల్ అని సెయింట్ 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 అని చెప్తూ వస్తూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుడి చేత పిలువబడింది ఎందుకో తెలుసా? పరిశుద్ధులను పిలిచాడా లేకపోతే పరిశుద్ధులు అగుటకు పిలువబడ్డామా? చాలా స్పష్టంగా ఉంది బైబిల్ గ్రంథంలో. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. 2వ వచనంలో ఉంటుందమ్మా. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డాం తప్ప మనము స్వతహాగా పరిశుద్ధులం కాదు. మనకు పరిశుద్ధత లేనప్పుడు, మనము కలంకులమైనప్పుడు, మనము దోషులమైనప్పుడు, మనం పాపులమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుడి ద్వారా మనకు విమోచన కలగజేశాడు. దేవుడితో ఉన్నటువంటి జీవాన్ని తిరిగి ఉజ్జీవింప చేయటం జరిగింది. సమృద్ధి జీవం వైపు నడిపించడం జరిగింది. అది నిత్య జీవం వైపు తీసుకెళ్లేటటువంటి పరిస్థితికి దేవుడు నాంది పలికాడు. ఇక్కడే కాదు, కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో కూడాను చాలా స్పష్టంగా ఏమని రాయబడిందని అంటే,
సెయింట్ అని కానీ రెవరెండ్ అని కానీ ఎవరికి మనం ఆపాదించాలనేటువంటి విషయం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవారు అని రాయబడింది. అది ఉండటం అనేది నిజంగా అంటే పూజింపదగిన వాళ్ళు ఎవరో తెలుసా? పరిపూర్ణ పరిశుద్ధులే. పరిపూర్ణ పరిశుద్ధులు పూజింపదగిన వారు గనక ఆయన నామము పరిశుద్ధమైనది గనుక పూజింపదగినది అన్న రీతిగా కీర్తనాకారుడు చెప్తున్నాడు. కానీ మనం గమనించాల్సిన విషయం, అపోస్తలుల్లో అగ్రగణుడైన పౌలు గారితో సహా పరిస్థితి ఏమంటున్నాడు? నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని కానీ గెలిచితినని కానీ నేను చెప్పట్లేదు అన్నాడు. ఈరోజు మనం అది సెయింట్ అనో లేకపోతే రెవరెండ్ అనో తీసుకోవటం వల్ల, ఇవ్వటం వల్ల ఎవరి మెప్పు కోరటానికి? ఏదో మనుషుల మెప్పును కోరి ఇటువంటి పాతకాలకు ఒడిగడుతున్నారు తప్ప ఆలోచన చేయండి. ఇచ్చేవాళ్ళు ఆలోచన చేయండి, పుచ్చుకున్నోళ్ళు ఆలోచన చేయండి, పిలిచేవాళ్ళు ఆలోచన చేయండి. లేకపోతే మనం ఇబ్బంది పడతాం. ఎందుకనంటే దేవుడి నామాన్ని, దేవుడి ఘనతను, దేవుడికి రావాల్సిన దాన్ని నేను విగ్రహాలకే చెందనివ్వని అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే, జీవము కలిగి విఘ్నత కలిగినటువంటి మనం తీసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? నా నామము నేను ఎవరికి ఇవ్వను, నా పరిశుద్ధత నేను ఎవరికి ఇవ్వనని మాట్లాడతారు కదా దేవుడు. నువ్వు ఇవ్వకపోతే ఏముంది ప్రభావ, మేము లాగేసుకుంటాం అంటావా? ఆలోచన చేయండి. పౌలు గారు మాట్లాడుతూ ఎన్నో సందర్భాల్లో ఇటువంటి విషయాలు చెప్తాడు. నేను సంపూర్ణ స్థితిగా పొందలేదు, నేను పరిపూర్ణ స్థితికి రాలేదు అని. ఎప్పుడంటాడు? ఆఖరికి వచ్చినప్పుడు. అది కూడా మంచి పోరాడాను అన్నాడు తప్ప, నా పరువు కడముట్టించాను అన్నాడు తప్ప, విశ్వాసం కాపాడుకున్నాను అన్నాడు తప్ప, నేను పరిపూర్ణ పరిశుద్ధుని అయిపోయాలనే విషయం కానీ ఎప్పుడు చెప్పలేదు. నన్ను పూజించండి అనే విషయాలు ఏ రోజు చెప్పలేదు. ఎవరు అత్యుత్సాహంగా వాళ్ళకు ఇవ్వలేదు, ఎవరు వాళ్ళు పిలవలేదు. ఒకవేళ పిలిచినా, బిరుదులు ఇచ్చినా ఏం చేశారో తెలుసా? ఏం చేశారో తెలుసా? ఒకసారి చూద్దాం, చరిత్రలో చూద్దాం. ఇటువంటివన్నీ ఎందుకు ఎవరు తీసుకుంటారంటే, అటు తెలియని వాళ్ళన్నా తీసుకోవాలి, లేదా తెలియని వాళ్ళన్నా ఇవ్వాలి. తెలియని వాళ్ళే పిలుస్తారు. తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 24 నుంచి 26 వచనాలు చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 24 నుంచి 26 వచనం. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి. అంటే ఏమనుకొని కాళ్ళ మీద పడ్డాడు అనమాట. దేవుడు అనుకొని, పూజ్యనీయుడు అనుకొని, హీఈస్ ద రెవరెండ్ సెయింట్ పీటర్, లేదంటే రెవరెండ్ పీటర్ అనుకొని ఈయన పడితే, అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నేను ఐఎమ్ నాట్ రెవరెండ్, ఐఎమ్ నాట్ సెయింట్, నేను నరుణ్ణే, దేవుణ్ణి కాదు అన్నటువంటి రీతిగా ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైనా ఇటువంటి బిరుదులు ఇస్తూ ఉంటే ఇచ్చేవాడికి తెలియనప్పుడు పుచ్చుకునే వ్యక్తికైనా చెప్పగలగాలి. ఏమని? నీ రెవరెండ్ అనేటువంటి పదానికి ఒక నమస్కారం నాయన, అది దేవుడికి సంబంధించింది, మనము నరులమే అన్నటువంటి పరిస్థితి చెప్పగలగాలి. తర్వాత 14వ అధ్యాయంకి వద్దాం. అది పేతురు గారి విఘ్నత, పేతురు గారికి ఉన్నటువంటి ఆ వాక్యంలో ఉన్న స్టాండర్డ్. అది 14వ అధ్యాయంకి వద్దాం. 7వ వచనం నుండి 14వ అధ్యాయము 7వ వచనం నుండి చూడగలిగితే, ఇదే అపోస్తలుల కార్యములు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతని వైపు తేరిచేసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండి గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలుపుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. నెక్స్ట్ జరిగిందేంటి? ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళన్నా, ఒక్క నిమిషం తల్లి, వీళ్ళన్నా కనీసం బలహీన పాదములు ఉన్న వాళ్ళకి పాదాలు గట్టిగా చేసినందుకు బిరుదులు ఇచ్చారు. ఇప్పుడు అట్లేలే, పైసలు ఇస్తే ఇస్తాము నీకు బిరుదు. పౌలు గారన్నా ఒక క్వాలిటీ, ఒక స్టాండర్డ్ కలిగినటువంటి ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉన్నాడు, గిఫ్ట్ ఉన్నాడు కాబట్టి ఏదో వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు. కానీ ఈరోజు అలాంటిదేం లేదు. నీకు రెవరెండ్ ఏదన్నా కావాలా, సర్టిఫికేషన్ కావాలా, ఫీజు కట్టేసి ఇచ్చేస్తాం. ఫీజు కడితే వచ్చేది అదే. ఏమండి?
మరలా చీప్గా ఎంతనైనా 2,000, జస్ట్ 2,000, 5,000, మహా అంటే 10,000. ఎన్ని లక్షలు పోస్తే వస్తుందండి అది? పూజింపదగినటువంటి పరిస్థితి మనిషికి. చదువుదాం, కింద చదువుదాం. ఇంకా 11వ వచనం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయనీయ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి. ఎందుకంటే ఇటాటి ఎట్లా ఉంటాయంటే, సాయిబాబా గురించి ఒక పాట ఉంది, చాలామంది వింటారు. దైవం మానవ రూపములో అవతరించు నీ లోకములో, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాల్లో అనగానే బాబా 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 భలే ఉంటుంది. ఇట్లాంటివన్నీ చూస్తే వింటే సూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ అవన్నీ. వీళ్ళు కూడా ఏమన్నారండి, ఇప్పుడు పాడారు వీళ్ళంతా సాయిబాబా గురించి. వాళ్ళు ఎప్పుడు పాడారు? సాయిబాబా గురించి కాదు, పౌలు గారి గురించి, పర్రబా గారి గురించి. ఏమని? మనుషులు దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపది అని, పౌలు ముఖ్య ప్రసంగి అని, అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. అంతటితో ఆగిపోలే. మరి దైవాలు కదా, పూజింపదగిన వాళ్ళు అనుకుని ఏం చేశారు వీళ్ళు? పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎదుగు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అప్పుడు సూపర్ రా, మీరు అస్సలు నిజంగా వీళ్ళు చేసింది రికార్డు చేయండి రా బాబు, ఇదిగో లుస్త్రాలో చేసినటువంటి రీతిగా మాకు చెయ్యండి రా, మా విలువ వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు చూడండి, దైవజనులు చూసుకునే విధానం మీకు తెలియదు అసలు అని చెప్పి లుస్త్రలో మాకేం చేశారో తెలుసా అని పొరపాటును వేరే చోట కూడా చెప్పి, ఇది కాకుండా ఏం చేయడం జరిగింది అని అంటే, వాళ్ళు 15వ వచనం చూడండి. 14వ వచనం. అపోస్తలుల బర్నబాబు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. వీఆర్ నాట్ రెవరెన్స్. మేము పూజ్యనీయులం కాదు. వాళ్ళు రెవరెండే కాదు అంటుంటే, మీ రెవరెండ్స్తో పాటు ఇంకా ఏమేమి తెచ్చుకున్నారు? సరిపోదని ఇది రైట్ రెవరెండు, మోస్ట్ రెవరెండు. మళ్ళీ ఇలాంటివన్నీ చెప్తే వీళ్ళందరూ భయంకరమైన విమర్శకులు. వీళ్ళు నాకు తెలిసి ఫలానాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని చెప్తారు. ఎవరికి సంబంధించిన వాళ్ళు? బైబిల్కి సంబంధించిన వాళ్ళు, దేవుడికి సంబంధించిన వాళ్ళు. బైబిల్లో ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొత్తగా రాసుకొచ్చేటి ఇవన్నీ. నిజంగా తెలివితేటలు ఉన్నవాళ్ళు, విగ్రత ఉన్నవాళ్ళు, వాక్యం తెలిసినటువంటి దైవజనులు అయితే ఏం చేయాలంటే, ఇదిగో బట్టలు దించుకొని బయటకు వచ్చి ఇది తప్పునైనా అని చెప్పి, తర్వాత ఏం చెప్పారు? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అంటే మానవులకు పూజ్యనీయమైనటువంటి ఆ పేరు ఆపాదించటం అన్నది ఏంటన్నమాట? వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుడి వైపు. జీవము గల దేవుడు అంటే హీ ఈజ్ నథింగ్ బట్ రెవరెండ్. అసలు రెవరెండ్ వైపు తిరగండ్రా అని వాళ్ళు చెప్పటం జరిగింది. ఏమండి, మీరు బాగా గమనించండి. వాళ్ళ వినికిల్లో పడి విన్నప్పుడు, దేవుడికి చెందాల్సిన దాన్ని ఆపాదించినప్పుడు ఎక్కడ కానీ ఏ దైవజనుడు కూడా ఒప్పుకోలేదు. కానీ ఒక వ్యక్తిని, హేరోదు జన్మదినోత్సవం వచ్చింది. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూద్దాం. 21వ వచనం నుండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం చూస్తే, నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదురు ఉపన్యాసము చేయగా జనులు, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఇది మానవుడి స్వరం కాదు, ఇది రెవరెండ్ స్వరమే, పూజ్యదింపదగినటువంటి దేవుడి స్వరమే అని చెప్పినప్పుడు వాళ్ళన్న అప్పుడు ఏం జరిగింది చూడండి. అతడు దేవుణ్ణి మహిమపరచినందున, నిజంగా ఇది దైవ స్వరం అంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆ సమయంలో మహిమపరచడం అంటే ఏంటి? నాది కాదయ్యా దైవస్వరము, దేవుడిచ్చిన స్వరము నాది, కాబట్టి నేను నిమిత్తమాత్రుణ్ణే అనే ఉద్దేశంతో దేవుణ్ణి మహిమపరచాలి. దేవా ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చావు నాకు, ఎంత గొప్ప ఘనతనిచ్చావు అని దేవుణ్ణి మహిమపరచాలి. అలా మహిమపరచనందుకు ఏమయ్యాడట? వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచిన. నిజంగా ఈ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు గనుక ఉండుంటే ఆల్ రెవరెండ్స్ ఏమైపోయేవాళ్ళు? ఆల్ రైట్ రెవరెండ్స్ ఏమైపోయేవాళ్ళు? ఆల్ మోస్ట్ రెవరెండ్లు ఏమైపోయేవాళ్ళు?
అది మోస్ట్ రెవరెండ్లు ఎవరు ఉండేవాళ్ళు కదా, లేట్ రెవరెండ్లే ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే ప్రియులరా, ఎప్పుడైతే దేవుడికి చెందవలసింది మానవుడికి పెట్టాలని దురభిమాన పాపముతో ఎవరైతే ఆలోచన చేస్తుంటారో, అలా ఆలోచన చేసిన వాడిది తప్పే, ఆ ఆలోచనకు అంగీకరించిన వాళ్ళది తప్పే. ఒకసారి డాక్టర్ పి రాజరస్ అనేటువంటి పేరుతో నేను అన్న మీ నేము డిజిగ్నేషన్ ఏమైనా చదివింది ఏమన్నా పంపించండి అన్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా డాక్టర్ పి రాజరస్ అని పెడితే ఆడికి సరిపోలేదట. వాళ్ళు ఏం రాశారంటే రెవరెండ్ డాక్టర్ అని పెట్టారు. వెంటనే పోయింది కాల్, తీసేయండి, అది వెంటనే తీసేయండి, ఆ పేరు తీసేయండి, ఏమనుకుంటున్నారు మీరని మెసేజ్ అప్పుడు చెప్పా. ఇప్పటికి రికార్డ్ అవుతుంది అది. దేవుని మహిమపరచినందుకు రాజే పోయాడు, రేపు మనల్ని వదిలేస్తాడా? ఇచ్చినోడిని వదిలిపెట్టాడు, పుచ్చుకున్నోళ్ళు వదిలిపెట్టాడు, పిలిచినోళ్ళు వదిలిపెట్టాడు, పిలిచినోళ్ళు కూడా వదిలిపెట్టరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరిపూర్ణ పరిశుద్ధులు ఈ భూమి మీద ఎవరు లేరు, ఆ రీతిగా పూజ్యనీయులు కూడా లేరు. ఒకవేళ ఉంటే దైవజనులు కూడా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఒక మంచి మాట చూసుకుని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా సహోదరులరా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏమండి, బోధకులకి ఎందుకు మరి కఠినమైన తీర్పు చెప్పండి? ఏ కారణాన్ని బట్టి అంటారు? బోధకులు కూడా మనలాంటి మనుషులా కాదా? మిగతా వాళ్ళ ఒక తీర్పు, మరి కఠినమైన తీర్పు బోధకులకట. ఎందుకంటారు? మాదిరికరమైన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు సేవకుడు ఒకటి, అందరికీ దారి చూపించాల్సిన వాడు గుడ్డివాడు మార్గదర్శి అని అంటారు. మార్గదర్శి అంటే దోచుకున్నాడు కాదు, ఎట్లాగైతే వృద్ధిలోకి వస్తాడో నేర్పినోడు మార్గదర్శి. అంత మాత్రమే కాదు, ఎవడికి ఎక్కువగా అప్పగించబడుతుందో వాడిని ఎక్కువగా ఆడడం జరుగుతుంది. కాబట్టి అప్పగింత దైవజనులకు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు హైయెస్ట్ ఎంతమంది ఎవరున్నారు ఇక్కడ? ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది నమ్ముతామా లేదా? అట్లాగే దైవజనులకు అప్పగించబడినటువంటి విశ్వాసులందరూ ఎవరు? పిల్లలే. ఒక్కొక్క దైవజనుడు ఏమనుకుంటున్నాడేమో తెలియదు, కానీ ఒక్కొక్క సంఘంలో వేలు లక్షలు ఉంటున్నారంటే ఈ లక్షల మంది పిల్లల పేర్లన్నా తెలుసా నీకు నాయనా? ఈ వేల మంది పిల్లల పేర్లన్నా తెలుసా? వాళ్ళ ఊర్లు ఏంటో తెలుసా? కనీసం ఎక్కువ మంది పిల్లలు కనడానికి భయపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే సేవకుడికి మాత్రం భయం ఉండదు. ఓసారి ఒక దైవజనుడిని చూసా, 4,000 మందికి బాప్తీసం ఇచ్చాడు ఒక సంవత్సరంలో. విన్ 4,000 souls ఇన్ 1 year అండి. 4,000 మంది బాప్తీసం ఇచ్చి ఏం చేసే వాళ్ళని? బాప్తీసం సరిపోద్దా? పిల్లల కంటే సరిపోద్దమ్మా? కానీ వదిలేస్తే సరిపోద్దా? ఎంత పని అనుకుంటున్నారు? నాకు అందుకే ఎక్కడైనా బాప్తిసం క్లాసులు పెట్టాలంటే భయం, దడలు. ఎందుకంటే కంటే సరిపోద్దా పిల్లల్ని? వాళ్ళంతా జీవితాంతం యాగాలంటే 2 యాగలేక స్కూలుకో కాలేజీలకో పంపించి అమ్మయ్య అనుకుంటున్నారు. ఈరోజు హాలిడే అని నేను పిల్లల్ని కొంతమంది పిలిచాను. ఆయన హాలిడేని కదా రండి పంపించాను అన్న. ట్యూషన్ ఉంటుందట పిల్లలకి. అంటే హాలిడే రోజు కూడా ఇంట్లో పెట్టరు. కడుపు నిండా బిడ్డలు, కంటి నిండా కష్టాలు. అది పరిస్థితి. కంటి నిండా కన్నీళ్ళు, ఒంటి నిండా కష్టాలు అన్నటువంటి పరిస్థితి దైవజనుడు కొంటారు. అందుకే కఠినమైనటువంటి తీర్పు అన్నాడు. ఎందుకట? చూడండి, మనము అనేక విషయాల్లో మనం అందరం తప్పవుతున్నాం. అయినా మనం రెవరెండ్ అని పెట్టుకుందాం, అయినా మనం రైట్ రెవరెండ్ అని పెట్టుకుందాం, అయినా మనం మోస్ట్ రెవరెండ్ అని పెట్టుకున్నాం. అనేక విషయాల్లో ఎంతమంది తప్పవుతున్నారట? మళ్ళీ అందరిలో ఎవరున్నారు? దైవజనులు ఉన్నారా లేదా? బిషప్లు ఉన్నారా లేదా? ఎవరన్నా చెప్పనండి. ఎక్కడ
ఎన్నో విషయాలు మరలా ఇక్కడ అదే చెప్తున్నా, అనేక విషయాల్లో మనం అందరం తప్పుతున్నాం అని ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. చచ్చి జనాలు దాంతో ఒకే ఎగ్జాంపుల్. ఎన్నో విషయాల్లో తప్పవుతున్నామని ఒక విషయం చెప్పాడు. ఏంటి ఆ విషయం? ఎవడైనను మాట యందు తప్పని ఎడలా. ఓ ఫోన్ చేస్తే కొంతమంది వస్తాము అంటారు, రాగానే నేనేమనుకుంటానంటే రైట్ వీళ్ళంతా వచ్చేస్తారు అని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఉంటాం. రారోళ్ళు. ఎందుకు రారు అని అంటే, ఏదో నువ్వు పిలిచావు రానని చెప్తే బాగోదు అని వస్తామని చెప్తారట. తెలుసా మీకు? అట్లా చెప్పకూడదు. ఏమన్నా ఉంటే ఆ తర్వాత ఏమన్నా కానీ అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలన్నట్టు, అయ్యా నువ్వేమన్నా అనుకో, ప్రస్తుతానికి మా వాళ్ళకి కాదు. నెక్స్ట్ టైం ఏదైనా మాకు భయం, భక్తి, ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే నువ్వు ఏర్పాటు చేసినప్పుడు మాకు అవన్నీ ఉండగలిగితే, అనుకూలతలు ఉంటే వస్తాం అని చెప్పాలి. ఎందుకంటే ఏమనుంది అక్కడ? మాట యందు తప్పకపోతే లోపము లేనివాడే తన సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకున్న వాళ్ళు కలిగిన వాడే ఉంటాడు. అట్టంటోడికైనా కూడా ఆ బిరుదు తగింది కాదు, గుర్తుపెట్టుకోండి. అట్లాంటోడికి కూడా కాదు. ఎందుకనంటే పూజింపదగిన స్థితిలో మానవ మాతృలో ఎవ్వరూ ఉండకూడదు. సృష్టికర్త అర్హుడు దానికి. ఎవరిని సృష్టించాం మనం? ఎవరిని సృష్టించిన ఉన్నారా? అవును, నేను సృష్టించాను, నా పిల్లలు నేను సృష్టికర్తను అనేరు మీరు. నేను సృష్టికర్తను అంటారేమో. ఆవలించక ముందే పేగులు ఎక్కడతారంటారు కదా. పేగులు మన పిల్లలకి ఎన్నెన్ని ఉన్నాయి అని అంటే రెండు చెప్తారు, పెద్ద పేగులు చిన్న పేగులు. పోనీ పొడవు ఎంత ఉన్నాయి, పెద్ద పేగులు ఎంత పొడవు ఉంటాయి, చిన్న పేగులు ఎంత పొడవు ఉంటాయి అని చెప్తారా? పోనీ సైజ్ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందో కూడా తెలియని వాళ్ళం. అవన్నీ తయారు చేసి ఫంక్షనింగ్లో పెట్టి చెయ్యాలంటే అయ్యే పనా? బొమ్మ గీరంటే గీయలేం మనం. పిల్లల బొమ్మలు గీయండి, ఎంతమంది గీయగలరు మీరు మీ పిల్లల బొమ్మలు? అమ్మ ఎత్తుకొని ముద్దాడమంటే ముద్దాడతారు, కానీ బొమ్మ వేస్తారు. అసలు బొమ్మే లేకపోతే ఆ రూపం తయారు చేయాలంటే మామూలు విషయం అండి, అది చిన్న విషయం. అది సృష్టికర్తకు రెవరెండ్ అని పెట్టాలి, సృష్టికర్తకు రైట్ రెవరెండ్ అని పెట్టాలి, జీవము గల దేవునికి మోస్ట్ రెవరెండ్ అని పెట్టాలి తప్ప అనేక విషయాల్లో తప్పిపోతున్న మానవుడికి ఏంటి అసలు? నిజంగా అర్హత సంపాదించుకుంటే అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇవ్వాలి అది. ఎందుకనంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడైనటువంటి ఆయనే ఒక మాట చెప్పాడు మోషే గారితో. ఏమనంటే, నువ్వు ఫరోకు దేవుడుగా ఉంటావు అని అన్నాడా? అంటే దేవుడే పలానోడికి నువ్వు దేవుడివురా అన్న ప్రమోషన్ ఇవ్వగలిగిన సమర్థుడు. ఇది మీకు అర్థమైతే ఒక రెవరెండ్ పూజనీయుడైనటువంటి దేవుడే ఎవడు అర్హుడో వాళ్ళకి ఇవ్వాలి. ఆయన దగ్గరకు పోయి తెచ్చుకోండి, ఎవరన్నా తెచ్చుకుంటే. ఆయన 2000కి ఇస్తే 2000 తీసుకోండి, 2 రూపాయలకి ఇస్తే 2 రూపాయలు తీసుకోండి, 2 లక్షలకి ఇస్తే 2 లక్షలు తీసుకోండి. అదట్టు వచ్చేదా ఏమండి? కాబట్టి దయచేసి హేరోదు లాంటి చరిత్రను పునరావృతం చేసుకోకండి. ఆయన పురుగులు పెట్టి చచ్చిపోయాడు. మన పరిస్థితి కాదు, పురుగు సావదు, అగ్ని ఆరదు, ఆ పరిస్థితి పోద్ది సంగతి. అలా వెళ్లకుండా రెవరెండ్, రైట్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్ అని పిలుచుకోవడానికి అర్హులు ఎవరు? ఒక్క తండ్రి అయిన దేవుడు అని మనం మరవకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. ఎవ్వరే కానీ సంపూర్ణ సిద్ధి కూడా పొందలేదు. అపోస్తలులు సైతం యేసు ప్రభు దగ్గర కఠోరమైన శిక్ష తీసుకొని జీవితాన్ని పూర్తిగా పానార్పణంగా పోయబడ్డానికి, ధారపోయబడ్డానికి సజీవ యాగం చేసినటువంటి వాళ్ళకే కుదరలా. నిజంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పాటించాలా వద్దని ఎప్పుడు చూసుకోవచ్చు అంటే అపోస్తలులు దాన్ని చేసి ఉండాలి, లేదా మనకు చెప్పి ఉండాలి. ఎక్కడన్నా ఎవరికైనా పెట్టండి బురదని చెప్పాడా? ఈ మధ్యకాలంలో వీటిని ఎంత డైల్యూట్ చేస్తున్నారంటే, రెవరెండ్ అంటే సన్మాన పాత్రులు అని కూడా దాన్ని పూర్తిగా ఆనరబుల్ అనేది రెవరెండ్ తీసేసి ఆనరబుల్ అని పెట్టడం జరిగింది.
ఎందుకంటే బాగుగా పాలన చేయి పెద్దలను రెట్టింపు సన్మానానికి పాత్రలు అన్నాడు కనుక మనం కూడా పెట్టుకోవచ్చు అన్నారు. ఇలాంటి కిట్టింపులు మానవుల మధ్య సరిపోతాయి, చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి పప్పులు దేవుడి దగ్గర ఉడకవు, మన ఉడికిస్తాడు ఆయన. కాబట్టి రెవరెండ్ అని బిరుదులు ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు, పిలిచేవాళ్ళు. బహుపరాక్, జీవము గల దేవుడి చేతిలో పడుట, అసలు రెవరెండ్ చేతిలో పడుట బహుభయంకరం. ప్రార్థన చేద్దాం.